హలో చిన్నారులు. హాయ్ చిల్డ్రన్. పిల్లలు, ఇవాళ మీకు ఒక వస్తువు గురించి చెప్పబోతున్నాను. అదేంటో చూద్దామా పిల్లలు? చిల్డ్రన్, టుడే I will discuss about a thing to you. Shall we see what it is? దానిని మట్టితో చేస్తారు. It is made with mud. అది గుండ్రంగా ఉంటుంది. It is round in shape. అది ఎర్రగా ఉంటుంది. It is red in color. అందులో నీళ్లు చల్లగా అవుతాయి. ఇట్ చిల్స్ వాటర్ ఇన్ ఇట్. అదేంటి? వాట్ ఇస్ ఇట్? భలే పిల్లలు, మీరు చక్కగా చెప్పారు. అది కుండ. వెల్ డన్ కిడ్స్, యు సెడ్ ఇట్ కరెక్ట్లీ. ఇట్ ఇస్ పాట్. కుండ, పాట్. ఇప్పుడు కుండ గురించి తెలుసుకుందాం కదా. మరి దాని మీద ఒక గేయం నేర్చుకుందామా? We have learned about pot. Now we will learn a rhyme on it. కుండమ్మ కుండ, చక్కదనాల కుండ, పచ్చి పాల కుండ, చల్ల నిండిన కుండ, ఆవు నెయ్యి కుండ, అందుకోండి కుండ. మరోసారి కలిసి పాడదామా పిల్లలు? Shall we sing it together again? కుండమ్మ కుండ, చక్కదనాల కుండ, పచ్చి పాల కుండ, చల్ల నిండిన కుండ, ఆవు నెయ్యి కుండ, అందుకోండి కుండ. కుండ గేయం ఏం చెప్తుందో తెలుసుకుందామా పిల్లలు? ఈ గేయం చిన్న పిల్లలకు కుండ గురించి నేర్పిస్తుంది. కుండలో పాలు, పెరుగు, నెయ్యి పెడతారు. ఎండాకాలంలో ఇందులో నీళ్లు పోసుకొని చల్ల నీళ్లు తాగుతారు. This rhyme teaches children about a pot in a simple and easy way. Milk, curd, and ghee are kept in a pot. In summer, we store water in the pot and it acts like a natural fridge where it chills the water. ఈ కుండ పాఠంలో మనం కుండతో పాటు ఒక గుణింతపు గుర్తును కూడా నేర్చుకుంటున్నాం. ఆ గుణింతపు గుర్తేంటో మీరు గమనించారా? In this lesson, along with kunda, pot, we will learn one గుణింతపు గుర్తు. Can you recognize which గుణింతం is it? మీరు కరెక్ట్గా చెప్పారు పిల్లలు. దానిని కొమ్ము అంటారు. అది అచ్చుల్లో ఉ అక్షరం గుణింతపు గుర్తు. You said it correctly kids. It is called కొమ్ము and it is గుణింతపు గుర్తు of ఉ letter in అచ్చులు. ఇప్పుడు కొమ్ము గుణింతపు గుర్తుని వేరే హల్లులతో ఎలా జోడించాలో నేర్చుకుందాము. Now we will see how to blend కొమ్ము గుణింతపు గుర్తు with consonants. కాకు కొమ్మిస్తే కు, పాకి కొమ్మిస్తే పు, తాకు కొమ్మిస్తే తు, టాకి కొమ్మిస్తే టు. కా if we blend it with కొమ్ము గుణింతపు గుర్తు it is కు. పా if we blend it with కొమ్ము గుణింతపు గుర్తు it is పు. తా if we blend it with కొమ్ము గుణింతపు గుర్తు it is టు. టా if we blend it with కొమ్ము గుణింతపు గుర్తు it is టు. ఇప్పుడు కొమ్ము గుణింతపు గుర్తుతో కొన్ని పదాలు నేర్చుకుందాము. Now we will see few words with కొమ్ము గుణింతపు గుర్తు. పులి, టైగర్. కుడి, టెంపుల్. ఏనుగు, ఎలిఫెంట్. ఎలుక, ర్యాట్. బరువు, వెయిట్. బాతు, డక్. కొమ్ము గుణింతంతో కొన్ని పదాలు నేర్చుకున్నాము కదా, మరి వాటిని కింది ప్రశ్నల్లో వాడుదాము. We have learned few words with కొమ్ము గుణింతం. Now we will use in the following questions. చెరువులో క్వాక్ క్వాక్ అని శబ్దం చేసే పక్షి ఏది? Which bird in the pond goes quack quack? అది బాతు, దట్ ఇస్ డక్. బాతు, డక్. అడవిలో ఉండి నల్ల గీతలతో ఉన్న గర్జించే జంతువు ఏది? Which animal lives in the forest, has black stripes and rows? అది పులి, దట్ ఇస్ టైగర్. పులి, టైగర్. ఈ చిత్రంలో పెద్ద స్నేహితుడు మరియు చిన్న స్నేహితుడు ఎవరు? Who is the big friend and tiny friend in this picture?
అది ఏనుగు మరియు ఎలుక. దే ఆర్ ఎలిఫెంట్ అండ్ ర్యాట్. భలే పిల్లలు, మీరు కుండ మరియు కొమ్ము గురింతపు గుర్తు గురించి బాగా నేర్చుకున్నారు. మరోసారి మరో పాఠంలో కలుద్దాం. Well done, kids. We have learned about kunda, pot, and kommu guninthapu gurtu. Let us meet again in a new session.